రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 4000 పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో ఉన్న అవ్వ చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 2500 వస్తుందని నల్లగొండ చెల్లె మీ దిక్కు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు 15000 రైతు బంధు వస్తుందని కరీంనగర్ రైతన్న మీ దిక్కు చూస్తున్నాడు. మరి ఆలోచన చెయ్యండి. ఎన్ని చెప్పిండి చెల్లె, మీ పిల్లలకు కాలేజీలు బంద్ అయ్యి ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు బంద్ అయినాయా లేవా కాలేజీలు? పిల్లలు ఈ అమ్మాయి పోతలేదా కాలేజీ? ఎందుకు బంద్ అయింది కాలేజీ? మరి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి. అదే కేసీఆర్ ఉండగా కరోనా వచ్చినా బాధలున్నా పిల్లల స్కాలర్షిప్ ఇచ్చిండు, పిల్లల్ని మంచిగా చదివించిండు మన కేసీఆర్. ఆనాడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి, కరోనాలో కేసీఆర్ మనకు మంచిగా బియ్యం పంపిండు, 2500 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని మనం సాదుకున్నాడు, కాపాడుకున్నాడు కేసీఆర్. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు నీ మాటలు కాదు, అబద్దాలు చెప్పి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు. ఇప్పుడు మాటలు కాదు, చేతలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కానీ ఆ పని జరుగుతలేదు. అందువల్ల మీరు ఆలోచించండి దయచేసి. ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక. రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గుండాగిరి చేస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, బోగస్ ఓట్లతో దొంగోట్లు వేసుకొని గెలుతారట. ఆయన గెలవరని అర్థమైంది, జనం మనసులో ఎగిరిపోయిన ఆయన అర్థమైంది. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు దొంగోట్లు వేసుకుంటా అంటుండు. దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా, కారు గుర్తుకు ఓటేయాలనుకున్న వాళ్ళం పొద్దున్నే 6:30కు లైన్లో నిలబడి కీ 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 అని ఆ గుర్తు లోపలి పోవాలి. అవుతుంది అంత గట్టిగా వస్తాలి కారు మీద. ఆడ 3వ నెంబర్ మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, పక్కన కారు ఉంటది. కొంతమంది రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు, రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు, సబ్బు పెట్టె గుర్తు పెట్టిండు. ఎవరైనా ముసలోళ్ళు అంతా కారే అంటారు కదా, ఆ కారు అనుకొని ఆ రోడ్ రోలర్ కొత్తుడో చపాతీ మేకర్ కొత్తుతే కొన్ని ఓట్లు ఏమైనా సిత్తిపోతాయా, నేను గెలవపోతానని దింపుడు గల్లా మాసింది రేవంత్ రెడ్డికి. ఇంకా ఆయనకే తెలివి ఉందా, మనకు లేదా? కారు పక్కన మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, సునీతమ్మని చూడండి, పక్కనే కారు చూడండి, పైకేలి 3వ నంబర్ కారు గుర్తు మీద మనం ఓటేసి సునీతమ్మను, ఒక ఆడబిడ్డను, మీ తోబుట్టును దీవించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే కాంగ్రెస్ వాళ్ళు అక్క చెల్లెల ఓట్లన్నీ అటే పోయేటట్టున్నాయి. ఎందుకంటే అన్నేగా పెట్టిండు, కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరలువాయ్, మహాలక్ష్మి పథకం ఇయ్యపాయ్, స్కూటీలు ఎగబెట్టే, తులం బంగారం ఎగబెట్టే. ఏ అక్క చెల్లె వేసేటట్టు లేదని ఇప్పుడు సీరియల్ వంచుతురట. ఓటుకు 5000 ఇస్తాడట. ఇక మరి గా సీరియల్ 5000 కడుపులో పెట్టాయా చెల్లె? మహాలక్ష్మి వస్తే ఎంత రావాలి మీకు? 2 ఏళ్ళు అంటే 60,000 రూపాయలు రావాలి. బిడ్డ అయ్యాలి 5000 వంచుతావు, ఇంకా 55,000 బాకీ నువ్వు అవి తీసుకురా అని చెప్పాలి. ఇంకా 55,000 ఇవ్వమని అడగాలి. అది కూడా గమ్మత్తున్నది. నిన్న నేను అటు పోయింటి, వెంగళరావు నగర్ పోతే 5,000 వంచిరట. అదే విధంగా అటు బోర్బండ పోతే 6,000 వంచిరట. మరి మీ దగ్గర ఎంత వంచారో నాకు తెలియదు. ఒకడ సీరలట ఈడెంత, ఈడ 2,500 ఇచ్చిరా. మరి ఏంటంటే సగం మింగి రాయింది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక 6, ఒక 5, ఒక 2,500 అంటే ఈడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు మింగినట్టున్నారు. అంతేనా? సరే, ఎవరు మింగితే ఏమున్నది కానీ మనం ఒకటే ముచ్చట, బిడ్డ మాకు రావాల్సినవి, మాకు మహాలక్ష్మి కింద 60,000 రావాలి. నువ్వు ఎంత ఇచ్చినా మిగతా బాకీ అడుగురి, అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది, మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి. ఇక పెళ్లికి షాదీ ముబారక్ మిల్ రాతాన్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినా లేదా చెల్లె? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ చెక్ కూడా కడుపులో పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, ఏడాది అర్థం కొత్తున్నాయి మెల్లగా. తులం బంగారం అయితే పత్తలేదు, వచ్చిందా? కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది.
ఈ రేవంత్ రెడ్డి రాకముందు 50-60 వేలు ఉండే, ఈయన వచ్చినాక 1,50,000 అయింది. ఎవరైనా ఇంత చెవులకి ఇంత గుండ్లు చేయించుకుందామనే కష్టమే ఉన్నది. ఈయన తులం బంగారం ఇచ్చిండో కానీ ధర మాత్రం పెంచిండు, అడ్డగోలు పెరిగింది. అంతేనా చెల్లె? అయినా కాంగ్రెస్ గుద్దుదామా? ఇంకెవరైనా నేస్తారా? ఎవరైనా